పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఉషా భగత్ సింగ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. పవన్ కొన్ని నెలల క్రితం తన సినిమాల నిర్మాతలతో మీటింగ్ పెట్టి ఎలాగైనా ఆగస్టు కల్లా సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేస్తూ సినిమాలు పూర్తి చేస్తూ ఉన్నాడు. మొదట హరిహర వీరమల్లు సినిమాకి డేస్ ఇచ్చి ఆ సినిమా షూట్ పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేసేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ సినిమాకి కూడా 2 వారాల డేస్ ఇచ్చి త్వరగా షూటింగ్ పూర్తి చేశాడు. 2 రోజుల క్రితమే ఓజీ షూటింగ్ పూర్తి చేశాడు. అలా 2 సినిమాల షూటింగ్స్ నెల రోజుల గ్యాప్ లో పూర్తి చేసిన పవన్ ఇప్పుడు ఉషా భగత్ సింగ్ లోకి అడుగు పెట్టాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో గతంలో తేరీ సినిమాకి రీమేక్ గా ఉషా భగత్ సింగ్ అనౌన్స్ చేశారు. కానీ తేరీ ఆల్రెడీ హిందీలో రీమేక్ అయ్యి ఫ్లాప్ అవ్వడం, పొలిటికల్ పరిస్థితులు మారిపోవడంతో ఇప్పుడు కథ మొత్తం మార్చేసి కొత్త కథతో ఉషా భగత్ సింగ్ తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ నేడు ఉషా భగత్ సింగ్ షూట్ లో జాయిన్ అయ్యారు. మూవీ యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి పవన్ షూట్ లో జాయిన్ అయిన వీడియో ఒకటి రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో చేరారు. పవన్ ఎంట్రీతో సెట్స్ లో జోష్ నెలకొంది. పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఏ మాత్రం విరామం తీసుకోకుండా తను సైన్స్ చిత్రాలకి సంబంధించిన షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఉషా భగత్ సింగ్ కూడా మరొక నెలలో కంప్లీట్ చేయాలని చూస్తూ ఉన్నాడు. డాష్ అండ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి పవన్ కళ్యాణ్ గతంలో గబ్బర్ సింగ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. 2012లో విడుదలైన ఆ చిత్రం భారీ సక్సెస్ ని అందుకుంది. ఆ తర్వాత 10 ఏళ్లకు మళ్ళీ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ ఉషా భగత్ సింగ్ చిత్రాన్ని మొదలు పెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని రవిశంకర్ నిర్మిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఓజీ షూటింగ్ లని కంప్లీట్ చేయడంతో ఇక అదే వరుసలో ఉషా భగత్ సింగ్ చిత్రాన్ని కూడా పూర్తి చేయనున్నారు. అయితే ఈ షెడ్యూల్ 30 రోజుల పాటు ఉంటుందని అంటూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సంబంధించిన షూటింగ్ పార్ట్ ని మొత్తం ఈ సమయంలోనే పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి ఈ షెడ్యూల్ చాలా కీలకం. దీని తర్వాత మరో షెడ్యూల్ తో సినిమా పూర్తి కానుందని అంటూ ఉన్నారు. 2026 సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.